యై అరే రే బానా జాడి బానా అందాల నవ్వులే అంతకడ బాబు ప్లీజ్ మమ్మల్ని ఒక్కసారి బయటకేమో రానివ్వు, స్నానం చెయ్యనివ్వు. వర్షం ఎంత బాగా పడుతుంది, మాకు ఒక్క ఎంత పెడుతుంది, బయటకి రానివ్వు. ప్లీజ్ ప్లీజ్ అంతకడ బాబు మమ్మల్ని రానివ్వు. లేదు లేదు, మిమ్మల్ని రానివ్వను. బయటకు వస్తే మీకు జలుబు చేసును, అందుకే మిమ్మల్ని లోపలే ఉంచాను. నేనేమో తడుస్తున్నా, బయటేమో ఎంతో చల్లగా ఉన్నది. మీరు గనక వచ్చారంటే జలుబు ఎంతో చేస్తుంది. కొత్త వర్షం, అందుకే మిమ్మల్ని ఉంచా. అసలు బయటికి మీరు రకండి, అసలు బయటికి మీరు రకండి. హే కోళ్ళు మామాడా, ఎప్పుడు చూసినా కూడా నీకోసం నువ్వే చూసుకుంటావు. మేము బయటకు వస్తామంటే జలుబు ఇది అది అని చెప్తూనే ఉన్నావు. ఒక్క పెడుతుంది అంతగడ బాబు, ఒకసారి రానివ్వు, లేకపోతే పైనుంచి పిడుగుపడి ఏమైనా అయిపోతుంది. అవునంతగడ బాబు, నువ్వు మమ్మల్ని రావద్దని చెప్పేసి అన్నావు, మరి నువ్వెందుకు బయట అలా మంచిగా స్నానం చేస్తున్నావు? నువ్వు కూడా లోపలికి వచ్చేయి, లేకపోతే దేవుడు అన్ని చూస్తాడు. రే రే రే, ఏంట్రా ఇద్దరు కలిపి శాపాలు పెడుతున్నారు? జస్ట్ మీకోసమే రావద్దని చెప్పేసి అంటున్నాను రా బాబు. అమ్మో గాయస్, వీళ్ళు పెట్టే శాపాలకు నిజంగానే వా అమ్మా. అరే ఏంట్రా ఇది? వాంబో ఏంటది? నిజంగానే అంత పెద్ద థండర్ స్టోమ్ వచ్చి పడింది అంతగడ బాబు మీద. ఓరి నాయన, అలా జరగడానికి వీల్లేదు, నేను ఏదో జోక్గా అన్నా. అబ్బా, అమ్మా దేవుడా, అమ్మా తండ్రి నువ్వు ఉన్నావయ్యా బాబు. నిజంగా అయిపోయాను అనుకున్నాను. ఎంత పెద్ద పిడుగు పడింది అసలు. ఇంత పెద్ద పిడుగు దగ్గర నుంచి కూడా తప్పించుకున్నా అంటే చాలా గ్రేటు. రే షించాను, కానీ ఆ నోరేంట్రా బాబు, నువ్వు పిడుగు పడాలన్నావో లేదో, పెద్ద పిడుగు వచ్చి నా మీద పడింది. వేడుకొండలవాడ వెంకట్రమణ గోవిందా గోవిందా, నన్ను క్షమించి దేవుడా. అందుకని బాబు, నీకు కావాలండి నేనైతే పిడుగు పడాలని చెప్పేసి అస్సలు అనలేదు, ఏదో సరదాగా అన్నాను. కానీ అందుకని బాబా, ఏంటి నీ ఒంటి మీద చాలా ఘోరంగా ఎల్లో కలర్లో ఏదో మెరుస్తూ కనబడుతుంది. ఏంటి నా ఒంటి మీద? అవును నిజంగానే. ఏంటబ్బా ఇది ఎలా వచ్చింది? కొంపదీసి పిడుగు పడిన తర్వాత ఇది వచ్చిందా? అవునవును, పిడుగు పడిన తర్వాత వచ్చింది అంతగడ బాబా. అవునా, పిడుగు పడిన తర్వాత వచ్చిందా? అయినా ఇది ఎలా వస్తుందిరా బాబు, నాకు అర్థం కాక అడుగుతున్నాను. నాకైతే ఏదో జోక్లా అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. అరే చెట్టు కింద ఏదో గొరిల్లాలా కనబడుతుందేంటి? అరే గొరిల్లానే. ఓయ్ గొరిల్లా, ఇక్కడేం చేస్తున్నావు? చూడండి, నేను ఏదేదో మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను, కానీ ఏదో స్టాచ్యూలో అలా నించుడిపోయిందేంటి నేను దగ్గరికి వచ్చినా కూడా పారిపోకుండా. పాపం, చాలా ఘోరంగా వర్షం పడుతుంది కదా, చెట్టు నీడ తీసుకుంటుందేమో. హలో గొరిల్లా, అల్లిగు ఏంటబ్బా ఏదో స్టాచ్యూలాగా అలా కదలకుండా ఉండిపోయింది? ఒక్క నిమిషం టచ్ చేసి చూద్దాం. ఓ అమ్మో, టచ్ చేసాం కానీ ఏమైనా చేస్తే. అరే ఓ మై గాడ్, ఏంటబ్బా ఇది? నేను చూస్తున్నంత నిజమేనా? గాయస్, నేను ఈ గొరిల్లాని టచ్ చేశానే లేదో, ఏదో గోల్డ్ కలర్లో ఒక బైక్ వచ్చింది. అదే కాకుండా గొరిల్లా కూడా. వామ్మో, గొరిల్లా బైక్ అనుకుంటా ఇది చూడడానికి, ఎందుకంటే దాని మీద వచ్చేసి గొరిల్లా యొక్క బొమ్మలు ఉన్నాయి. అదే కాకుండా టైర్ ముందు వచ్చేసి గొరిల్లా యొక్క ఫేస్ కూడా ఉంది. అరే అయినా గొరిల్లాని టచ్ చేస్తే ఇది ఎలా వచ్చిందబ్బా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. వామ్మో, అదే కాకుండా మొత్తం చూడండి ప్యూర్ గోల్డ్లో అయితే ఉంది బైకు. కొంపదీసి మనకిప్పుడు పిడుగొచ్చి పడింది కదా, ఇప్పుడు మన ఒంటి మీద అయితే గోల్డ్ కలర్లో ఏదో మెరుస్తూ కనబడుతుంది. దానివల్ల అంటారా? దానివల్ల అయి ఉండదు. దానివల్ల అయి ఉంటే మాత్రం ఇప్పుడు మనం భూమిని కూడా టచ్ చేస్తున్నాం, అదేనా మారిపోవాలి కదా. దేన్ని టచ్ చేసినా మారట్లేదు, కానీ దీన్ని టచ్ చేసినట్టునే ఎలా మారుతుంది? ఏదో కావాలని ఎవరో చేస్తున్నట్టు అనిపిస్తుంది అబ్బా. పోనీ ఇది ఒరిజినల్ బైకా లేకపోతే డూప్లికేట్ అనుకుంటే ఒరిజినల్ బైకే. వామ్మో చూడండి గాయస్, అసలు ఆ టైర్ ముందున ఎలా ఉందా గొరిల్లా. ఓరి నాయనా, కొంపదీసి మనం ఏమైనా చంపేసామా ఏంటి? రే షించాన్ డోరేమాన్, ఒకసారి చూడండి రా, మనమైతే ఒక గొరిల్లా బైక్ అయితే సంపాదించాం. అది కూడా అక్కడ గొరిల్లా నించొని ఉందిరా. నించొని ఉంటే అది బొమ్మ లేకపోతే రీల్ అని చెప్పేసి టచ్ చేసి చూశాను. తీరా చూస్తే ఆ గొరిల్లా వచ్చేసి ఇలా గొరిల్లా బైక్ లా మారిపోయింది. మా చెవులో పువ్వులు పెడుతున్నావనబ్బా, అంత సినిమా లేదో. గొరిల్లా బైక్ లా మారడమా? కానీ ఇదేదో చూడడానికి బొమ్మలా ఉందే. ఆ బైక్ మీద కూడా ఏదో బొమ్మ కనబడుతుంది. ఏంటంత ఇక్కడ బాబా, పైనుంచి పిడుగు పడిన తర్వాత స్క్రూ ఏమైనా లూజ్ అయిందా? రే షించాన్, నా స్క్రూ లూజ్ అవ్వలేదు, ఏమీ లూజ్ అవ్వలేదురా, నీకే కనబడట్లేదు అనుకుంటా. ఒక్క నిమిషం ఆగు, ఈ వర్షం అంతా పోయిన తర్వాత మంచి వెలుగులో నీకు చూపిస్తాను, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు చూడరా షించాన్. గైస్, మీకు కూడా డౌట్ ఉన్నట్లయితే మీరు కూడా చూడండి. చూసారా,
ప్యూర్ గోల్డ్ బైక్, దాని మీద వచ్చేసి గొరిల్లా యొక్క బొమ్మలు, అదే కాకుండా ఎదురుగా గొరిల్లా ఫేసు. సారీ అంతకుడు బాబు, నన్ను క్షమించు. నువ్వు చెప్పేది అబద్ధం అనుకున్నాను. నిజంగానే మన కళ్ళెదురుగా ఒక గోల్డ్ గొరిల్లా బైక్ ఉంది. వామ్మే, సూపర్ సూపర్. నాయనా ఫ్రాంక్లిన్, నువ్వు ఆ యొక్క శక్తిని పొందినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. హహహహహ. అది నా యొక్క అగ్నిదేవుడు, అలానే వాయుదేవుడు అందరూ కలిపి తయారు చేసి పంపించినటువంటి ఒక అతీతమైన శక్తి నీ వశమైంది. దీని ద్వారా నువ్వు ఏ యొక్క జంతువుని పట్టుకున్నా కూడా అది ఈ విధంగా ఒక వాహనంగా మారిపోతుంది. అది కూడా స్వచ్ఛమైనటువంటి, చాలా అంటే చాలా నీటిగా ఉన్నటువంటి ఒక బంగారపు 2 చక్రాల వాహనంగా మారుతుంది. ఇప్పుడు నీ దగ్గరున్నటువంటి వాహనం గొరిల్లా 2 చక్రాల వాహనం. ఈ యొక్క వాహనాన్ని నువ్వు ఏమి చెయ్యాలన్నా చేసుకోవచ్చు. ఈ విధంగా నువ్వు కొన్ని జంతువులను మాత్రమే ఈ విధంగా 2 చక్రాల వాహనంగా మార్చగలవు. చూసుకో, మార్చే దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్త, లేకపోతే నీకే చాలా అంటే చాలా పెద్ద సమస్యలు వస్తాయి. నీ దగ్గర వచ్చేసి ఒక అతీతమైన శక్తి ఉందా? దాని ద్వారా దేన్ని ముట్టుకున్నా కూడా, అంటే ఏ యొక్క యానిమల్ ని ముట్టుకున్నా కూడా అది ఒక పెద్ద గోల్డెన్ యానిమల్ బైక్ లో మారిపోతుందట. ఓ అమ్మో రే, నేను నమ్మలేకపోతున్నాను రా. కానీ ఇది చెప్పింది ఎవరు అసలు? హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, మనమైతే ముందుగా ఈ యొక్క బైక్ని అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. గాయస్ అసలు పలకట్లేదు. ఇందాకలో ఒక అతనైతే ఎవరో మాట్లాడారు, మనం ఏ యొక్క వెహికల్ ని పట్టుకున్నా కూడా అది గోల్డెన్ యానిమల్ వెహికల్ లా మారిపోతుందంట. అంతేకాదంతకుడు బాబు, ఆ యొక్క యానిమల్స్ కూడా 2 చక్రాల వాహనాలు, అంటే బైక్స్ కి మాత్రమే మారగలవంట. వామ్మా, అది కూడా గోల్డెన్ యానిమల్ బైక్స్. సూపర్ సూపర్. ఇది నిజమో కాదో తెలియాలంటే మనమైతే ఏదో ఒక యానిమల్ ని పట్టుకుని ఒకసారి ట్రై చేయాలి. అప్పుడు తెలిసిపోతుంది. లేట్ చేయకుండా పదా. ఒరే అందుకడు బాబు, ఆ బ్రిడ్జ్ దగ్గర చూడు, ఒకటి వైల్డ్ బర్ ఉంది. అదే మన పొంబా ఉంది, చూసావా? పొంబాలోనే ఒక అడుగు పంది ఉంది. రే షించాన్, అంతలా అరకరా, నాకు కూడా కనబడుతుంది. గాయస్ మీరైతే అక్కడ చూస్తున్నారు కదా, ఆ ఎదురుగా వచ్చేసి అక్కడైతే పుంబాలనే ఉంది సేమ్. అదే మనం లయన్ కింగ్ చూస్తాం కదా, అందులో వచ్చేసి పుంబా ఎలా ఉంటుందో అలానే ఉంది. బట్ అదేదో తింటుందబ్బా. సర్లేండి, కానివ్వండి. మనమైతే మెల్లగా వెళ్ళి ఒకసారి టచ్ చేసి చూద్దాం. అప్పుడు నిజంగానే యానిమల్ వెహికల్లా మారుతుందో లేదో మనకి తెలిసిపోతుంది. అదే కాకుండా అతను ఎవరో, అంటే మనకి మనిషి కనబడలేదు కానీ అంత పెద్ద రీసౌండ్ వచ్చింది. అతను వచ్చేసి ఏం చెప్పారంటే, మనిషి కనబడలేదు, మనకైతే మ్యాటర్ అంతా చెప్పేశారు. ఏ యొక్క యానిమల్ని పట్టుకున్నా కూడా అది ఒక బైక్లా మారిపోతుందని చెప్పేసి అన్నారు. అంటే 2 చక్రాల వాహనం అంటే అదే అయ్యి ఉండొచ్చు కదా, అదే కాకుండా సైకిల్ అయినా కావచ్చు. మ్యాక్సిమం నేనైతే బైక్ అని అనుకుంటున్నాను. వామ్మో గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పంది వచ్చేసి ఫుల్గా మెక్కుతుంది. ఏమై ఉంటుంది? అచ్చి గాయస్, మన చాప్గడ్ వెళ్ళినటువంటి బాత్రూమ్లా ఉంది. ఏం చేస్తాం, ఎంతైనా పందే కదా, ఖచ్చితంగా ఇవి తినాల్సిందే. సరే, మనం ఇంకొంచెం గట్టిగా మాట్లాడుతున్నట్టున్నాం. మొత్తానికి దీనిదైతే కంప్లీట్ అయిపోయింది అనుకుంటా. సర్లేండి, మనకైతే ఇదే చాలా అంటే చాలా మంచి సమయం. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మనమైతే దాన్ని ఎలా అయినా టచ్ చేద్దాం. ఎస్, మొత్తానికి టచ్ చేసాం. ఓ గాయస్, ఏమైంది బోరు? ఓయ్ అడుగు పంది, ఎక్కడికి వెళ్ళిపోయావా బాబు? గాయస్, మన పవర్ అంతా ఫెయిల్ అయిపోయింది ఏంటి? అంటే ఇందాక చెప్పిందంతా అబద్ధమా? ఓ గాయస్, ఇక్కడ ఉంది అది. ఓ మై గాడ్, ప్యూర్ గోల్డెన్ బైక్. అదే కాకుండా అయ్య బాబోయ్, పుంబా యొక్క గోల్డెన్ బైక్. ఏమని పెడదాం దీనికి పేరు? అడుగు పంది గోల్డెన్ బైక్ వద్దులేండి, యానిమల్ గోల్డెన్ బైక్ ఇదే పిలుద్దాంలేండి. మళ్ళీ పేరు మార్చినట్లయితే బాగోలేదు. ఓరి నాయనో, ఎలా ఉందబ్బా అసలు? బాబ్బా, అయినా ఇలా ఎలా అసలు క్రియేట్ అవుతుందబ్బా? యానిమల్ ముట్టుకుంటుంటే ఒక బైక్లో ఎలా మారుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. రే డోరేమాన్, షించాన్ చూడండి రా, మనమైతే మొత్తానికి ఆ యొక్క అడవి పందిని ఎలా మార్చాము. అంటే నిజమే అనమాట. వారి నాయన, ఒరే బండడా చూడు, మనకైతే పుంబా సూపర్ బైక్ అయితే వచ్చింది. సూపర్ సూపర్. మంచి పేరు పెట్టారు షించాన్. నిజంగానే దీనికి బోర్ బైక్ అని పిలుద్దామన్నా ఎలా పిలుద్దామన్నా అస్సలు బాగలేదు.
పుంబా సూపర్ గోల్డెన్ బైక్. ఓకే, పుంబా గోల్డెన్ బైక్ ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? ఓరి నాయనో, అసలు టచ్ చేస్తే ఇలా ఎలా మారిపోతుందబ్బా, నాకు అస్సలు మైండ్ పనిచేయట్లేదు. అమ్మో, అయితే నాకైతే ఒక ఐడియా వచ్చిందబ్బా. ఇన్ని మంచి గోల్డెన్ బైక్స్ అయితే ఉన్నాయి, మన షిమ్యాన్ గడికి గోల్డెన్ బైక్స్ అంటేనే పిచ్చి. అటువంటిది వాడికి గనుక యానిమల్ గోల్డెన్ బైక్స్ అమ్మితే అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంకా దానికి మించినటువంటి మనీ మనకి ఇంకెక్కడి నుంచి రాదు. చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులైతే ఇస్తాడు వాడు. యా అంటాడు బాబు, యా మాట్లాడుతున్నావు నువ్వు ఆ విధంగా చేస్తే అస్సలు బాగోదు. పాపం యానిమల్స్ మనలాగా జీవరాశులు కదా, వాటిని ఎందుకు అమ్ముతావు నువ్వు? అస్సలు నేను ఒప్పుకోను. రే షించా, నాకు కూడా తెలుసురా, నేను కూడా అదే విధంగా ఫీల్ అయ్యాను. బట్ తర్వాత ఒక డౌట్ వచ్చింది. ఏంటది? ఇప్పుడు ఇలా యానిమల్స్ నుంచి బైక్స్గా మారిపోయినటువంటి జంతువులు మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఏ రీజన్ ద్వారా నార్మల్ అవుతాయి మనకి తెలియదు కదా. అప్పుడు తెలిసినంత వరకు మనమైతే ఈ విధంగా అన్ని బైక్స్ని ఈ విధంగా మార్చేద్దాం. అదే కాకుండా అతను చెప్పారు కదా కొన్ని బైక్స్ మాత్రమే అవుతాయని, అప్పుడు వరకు ఈ విధంగా చేసి ఆ తర్వాత వాడికి అమ్మేద్దాం. అప్పుడు తర్వాత ఏం చేస్తామంటే నార్మల్గా ఎలా అవ్వాలని చెప్పేసి మనమైతే కనుక్కొని అప్పుడు నార్మల్ చేసేస్తాం. యానిమల్స్ అన్నీ హ్యాపీగా వెళ్ళిపోతాయి. దాంట్లో ఏమని చెప్పు? ఏమో అంతకుడు బాబు, నాకైతే ఇది అంత మంచిగా అనిపించట్లేదు. ఏమంటారు అనడా? నిజంగానే నాకు కూడా అంత మంచిగా అనిపించట్లేదు. ఏంట్రా మీ బాధ? ఒకసారి చెప్తే అర్థం కదా. నేనైతే అమ్ముతానురా, అమ్మిన తర్వాత మళ్ళీ వాటిని ఏదో ఒక విధంగా స్వేచ్ఛగా పంపిస్తాను. ఆ బాధ్యత నాది. హలో షిమ్యాన్, నీకైతే ఒక గుడ్ న్యూస్ రా. గోల్డెన్ సూపర్ బైక్ అంటే నీకు చాలా అంటే చాలా ఇష్టం, నాకు అది చాలా అంటే చాలా బాగా తెలుసు. కానీ ఈ గోల్డెన్ బైక్స్లోనే యానిమల్ గోల్డెన్ బైక్స్ ఎప్పుడైనా చూసావు నువ్వు? నిజంగా రా బాబు, చూడలేదా? ఏంటి చూడలేదా? సరే నేను కూడా ఎప్పుడు చూడలేదు, కానీ అటువంటి యానిమల్ బైక్స్ అయితే ఈరోజు నీకు చూపించడానికి వస్తున్నాను. నిజమేరా, నిజంగానే. ఏంటి, ఎవరికి అమ్మొద్దా? అయితే ఒక బైక్ ఖరీదు వచ్చేసి $10 million. ఏంటి, కొనేస్తావా? ఓకే రైతే, ఓకే ఇప్పుడే వస్తున్నాను. ఓకే రా షించాన్, డోరేమాన్, మనకైతే చూసావా, చెప్పాను కదా ఆ యొక్క షిమియాన్ గాడు ఒక్కసారి ఇటువంటి యూనిక్గా ఉండేటువంటి యానిమల్ బైక్స్ కానీ లేకపోతే గోల్డెన్ బైక్స్లోనే యూనిక్గా ఏమున్నా కూడా తీసుకుంటాడు. గాయస్, ఇంకా లేట్ చేయకుండా షిమియాన్ దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఈ బైక్ అయితే అమ్ముదాం. లెట్స్ గో. మొత్తం ఒక బైక్ 10 million తీస్తా అని చెప్పేసి అన్నాడు. అటువంటిది 2 బైక్స్, ఒకటి పొంబా గోల్డెన్ బైక్, ఇంకొకటి వచ్చేసి గొరెల్లా గోల్డెన్ బైక్. ఈ రెండింటికి 20 million అంతడు బాబు. అవును రచించాన్, $20 million. ఎలా ఉంటాయి ఏంటో, దగ్గరికి వెళ్ళి చూసినంత వరకు నా మనసు అయితే అస్సలు ఒప్పట్లేదు. లెట్స్ గో. అరే ఏట్రా బాబు, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఒరే, నా బిజినెస్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుందిరా. నిజంగా నాకు ఆనంద బాష్పాలతో ఒక పక్క ఏడుపు, ఒక పక్క ఆనందం, రెండు కలిపి వస్తున్నారా బాబు. ఏంట్రా యానిమల్ బైక్స్ ఏంట్రా బాబు, అసలు నేను నమ్మలేకపోతున్నాను. అందులోనూ యానిమల్ గోల్డెన్ బైక్స్, సూపర్ రా మీరు. అయినా ఇవి ఎలా దొరికాయిరా? రే, వీలైతే నాకు ఇంకొన్ని బైక్స్ అయితే కావాలరా. అది ఎంత కష్టమైనా సరే ప్లీజ్ తీసుకురండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను రా. ప్లీజ్ నేను అడిగింది మాత్రం చేయండి రా. ఓకే షిమ్యాన్, ఖచ్చితంగా. నిజంగా చెప్తున్నాను కదా, నీకు కావాల్సినటువంటి బైక్స్ అయితే నేను ఖచ్చితంగా తీసుకొస్తాను రా. ఒక్క విషయం చెప్పు, నీకైతే ఇప్పుడు గొరిల్లా తీసుకొచ్చాను, ఒక పుంబా తీసుకొచ్చాను. ఇంకా ఏ యానిమల్ బైక్స్ తీసుకురావాలో అది చెప్పరా చాలు. నాకు షార్క్, అలానే లయను, ఇంకా టైగరు, మొత్తం ఈ 3 కావాలరా. నిజంగా ఇవి గనక యాడ్ అయ్యాయి అనుకో, మొత్తం 5 బైక్స్ సూపర్. ఇంకా ఈ అన్ని బైక్స్ కలిపి నేనైతే ఒక మంచి బిజినెస్ అయితే పెట్టుకుంటాను రా. నాకు మాత్రం నిజంగా తీసుకొచ్చారంటే మీకు ఎక్స్ట్రా 5 million అయితే ఇస్తాను. ప్లీజ్ నా కోసం తీసుకురండి రా. ఓకే సిమియాన్ మామ, నీకు నచ్చినటువంటి బైక్స్ అయితే తీసుకొస్తాం. కానీ అన్ని బైక్స్ తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి. ఎగ్గొడదామని చూసావంటే అస్సలు బాగోదు. ఏం మాట్లాడుతున్నావు రషించాన్? నేను ఎందుకు అలా చేస్తాను? నా దగ్గర ఎంత డబ్బు ఉందో నీకు కూడా తెలుసు. నేను ఇవ్వాల్సిందంతా ఇచ్చేస్తారా? నాకు డౌటే. ఓకే గాయస్, మొత్తానికి మనమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వాడు అడిగిన విధంగానే ఒక షార్క్ బైకు, అలానే లయన్ బైకు, నెక్స్ట్ టైగర్ బైక్, అదే కాకుండా ఎక్స్ట్రా కూడా ఒకసారి తీసుకొద్దామేమో అని చెప్పేసి అనిపిస్తుంది. వాడు కూడా 5 million ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు కదా, దానికోసం మనమైతే ఎక్స్ట్రా యానిమల్ బైక్ కూడా తీసుకొద్దాం. ఇంకా లేట్ చేయకుండా ముందుగా వచ్చేసి షార్క్ కోసం అయితే మనం చూడాలి. లెట్స్ గో.
యాహూ హుర్రే అబ్బాబాబాబా ఎంత మజా వస్తుంది అంత కదా బాబు. నిజంగా చెప్తున్నాను, ఈ యొక్క సముద్రంలో మనం బోట్ మీద వెళ్తూ ఉంటే స్వర్గమే నన్ను స్వాగతించలే పాదాలు మోపుతున్నా. ఒరే పుట్టడా, ఆ పాట ఎంతో సూపర్ పాటరా బాబు, దాన్ని ఎందుకు రకంపు చేస్తున్నావు? ఏంట్రో బండుడా ఎక్కువ మాట్లాడుతున్నావు, చూసుకోమలే గుండి చెక్కేగలను. కావుగా బుండో, నీకు పాడటం రాకపోతే పాడకో, నాకు వచ్చు కదా, నేను పాడుకుంటాను అంతే. రే షించాన్, నువ్వు పాట పాడుకు. రే డోరేమాన్, నువ్వు వాడిని ఏమీ అనకు, కామ్గా ఉండండి. మనమైతే ఇప్పుడు షార్క్ కోసం అయితే వెతుకుందాం, ఆ పని మీద చూడండి సరేనా. కానీ ఈ షార్క్ వెతకాలంటే చాలా కష్టం రా బాబు, ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసి ఒక్క నిమిషం, అరే ఇది షార్కేనా? అరే చనిపోయిందిలా ఉందే గైస్, ఇక్కడ చూసుకున్న, అరే కిల్లర్ వేల్. ఓహో కిల్లర్ వేలు. ఫ్రెండ్స్ అందరూ సిద్ధంగా ఉండండి, మా ఇంటికైతే భోజనాలు రావడానికి. ఇప్పుడు అంతకుడు బాబు దాని దగ్గరికి వెళ్తాడు, కిల్లర్ వేలు చేతుల్లో అయిపోతాడు. ఏమంటావు అంతకుడు బాబు? రే ఏంట్రా బాబు, నువ్వు నోటి నుంచి ఏదెత్తినా అయిపోతుందిరా, ప్లీజ్ అలా మాట్లాడుకో. మీరిద్దరూ అక్కడే ఉండండి. నిజంగా నువ్వు చెప్పిన విధంగా ఏమైనా కిల్లర్ వేల్ వచ్చిందనుకో చాలా డేంజర్. గైస్ చూడండి ఇక్కడ ఎంత పెద్ద కిల్లర్ వేల్ ఉందో, బట్ చనిపోయింది అనుకుంటా. వామ్మో, మనమైతే షార్క్ బైక్ అయితే తీసుకెళ్ళాలనుకున్నాం, బట్ ఇక్కడ వచ్చేసి ఒక కిల్లర్ బ్లూ వేల్ అయితే ఉందన్నమాట. ఏం చేద్దాం ఇప్పుడు? నాకు తెలిసినంత వరకు దీన్నే పట్టుకెళ్ళాలనిపిస్తుంది. ఉండండి, ముందుగా వచ్చేసి ఇది మారుతుందో లేదో మనమైతే చూడాలి కదా. ఖచ్చితంగా మారుతుంది, బట్ ఆ పైనుంచి ఒకరు మాట్లాడారు కదా స్టార్టింగ్లో, తక్కువ యానిమల్స్ మాత్రమే మారుతాయి అని చెప్పేసి అన్నారు. చూద్దాం, ఇది ఆ లాస్ట్ యానిమల్ అయితే అవ్వకూడదబ్బా, ఎందుకంటే మనకి ఇంకొన్ని బైక్స్ అయితే కావాలి. అప్పుడే కదా ఆ షిమ్యాన్ గారి దగ్గర ఎక్కువ డబ్బులు అయితే మనం లాగొచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా టచ్ చేయడానికి. లేట్ చేయకుండా మనమైతే ఒకసారి టచ్ చేసి చూద్దాం. ఓకే, ఓ మై గాడ్ గైస్, మీరు ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తానికి బైక్ అయితే నిజంగానే వచ్చింది. వావ్, కిల్లర్ వేల్ అయితే నిజంగానే కిందకి అయినా ఇలా ఎలా మారిపోయింది అబ్బా, నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఆ యొక్క బైక్ అయితే బయటకు వచ్చేసింది, కిల్లర్ వేల్ వచ్చేసి కింద ఉంది. అంటే ఇది కిల్లర్ వేల్ యొక్క బైక్ అని తెలియడానికి అనుకుంటా. దానికో ఒకదానికి మాస్టారో, లేట్ చేయకుండా నువ్వైతే ఆ బైక్ తో పాటు పైకి వచ్చాయి. ఈ నిజంగానే ఇంకొక కిల్లర్ వేల్ వచ్చిందనుకో, మనల్ని అయితే టపా టపా కొరికి పారేస్తుంది. రా అమ్మయ్యా, మొత్తానికి లోపలికైతే వచ్చేసావు కదా. ఇంకా లేట్ చేయకుండా సిమియన్ అంకుల్ దగ్గరికి పద, ఈ యొక్క బైక్ ఇచ్చి 15 మిలియన్ అయితే లాగుదాం. ఒరే పుట్టడా, తప్పురాది, మనకి 10 మిలియన్ ఇస్తా అన్నాడు, డీల్కి అంతకే ఒప్పుకున్నాం కదా మనం. వాడన్నీ అలానే మాట్లాడతాలేరా, కానీ అందులో కూడా నిజమే. ఎందుకంటే కిల్లర్ వేల్ అంటే మామూలు కాదు కదా, చాలా అంటే చాలా భయంకరమైనటువంటి ఒక షార్క్ జాతికి చెందింది. అందుకని మనం అంత డిమాండ్ చేయడంలో అయితే తప్పులేదు. ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు కదా, చూద్దాంలే. ఇంకా లేట్ చేయకుండా వాడి దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ గో. ఇదిగో షిమ్యాన్, ఈ యొక్క కిల్లర్ వేల్ గోల్డెన్ బైక్ వచ్చేసి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. నీటిలోకి దూకి మరి చాలా అంటే చాలా పెద్ద చాక్తో అయితే ఆ యొక్క కిల్లర్ వేల్ని అయితే నేను ఏదో ఒక విధంగా ఓడించి నీ దగ్గరికి అయితే తీసుకొచ్చాను. అందుకని దీనికి ఒక 15 మిలియన్ అయితే కావాలి. ఏంటి 15 మిలియనే? వామ్మో, అది చాలా ఎక్కువరా. కానీ నాకు దీని నుంచి వచ్చే లాభం అయితే బాగానే ఉంటుంది. పోన్లే, నువ్వే అడిగావు కదా, ఇంకెవరికైతే ఇచ్చేవాడిని కాదు. బట్ నాకైతే యానిమల్ గోల్డెన్ బైక్స్ తీసుకొస్తున్నావు కాబట్టి ఇంకా నేనైతే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వీటిని దుబాయ్ కనుక తీసుకెళ్ళానంటే కొన్ని వేల కోట్ల మిలియన్ డబ్బులు అయితే వస్తాయి నాకు. చూసారు కదా గైస్, మన సిమియాన్ గారు దుబాయ్ వెళ్ళాడంటే కొన్ని వేల కోట్ల మిలియన్కి అయితే అమ్ముతాడంట. ఎంతకో దానికి అమ్ముకొని మనం అక్కడికి వెళ్ళి చేసేంత ఓపిక లేదు, మనకు కూడా కుదరదు, ఓన్లీ వాడే చేయగలది. ఓకే, మనమైతే ఇంకా లేట్ చేయకుండా లయన్ గోల్డెన్ బైక్ అలానే టైగర్ గోల్డెన్ బైక్ ఏదో ఒక విధంగా కష్టపడి కలెక్ట్ చేద్దాం. కానీ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు, చాలా భయంగా ఉంది. ఒక్కొక్కడిని భలే ట్రాప్ చేశాను. ఇది ఎప్పుడైతే ఈ లయన్ బైకు టైగర్ బైకు తీసుకొస్తాడో మా వాళ్ళకి ఫోన్ కూడా చేసేస్తాను. చేసి వాళ్ళందరినీ వీళ్ళని ఒక సైడ్కి చేసేమని, అప్పుడు మిగతా బైక్స్ అన్నీ నేను దుబాయ్ పట్టుకెళ్ళిపోయి అన్నీ అమ్మేసుకుంటా.
వీళ్ళకి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వను, అన్నీ నాకే సొంతం. కొంచెం కొంచెం పైకి వెళ్ళంత ఇక్కడ బాబు. చూసావు కదా ఆ టైగర్ వచ్చేసి చాలా అంటే చాలా ఘోరంగా డీర్ని అయితే నవ్వులేస్తుంది. వామ్మో, నువ్వు కూడా అక్కడికి వెళ్ళినట్లయితే నిన్ను కూడా అలానే చేస్తుందేమో. వద్దంత ఇక్కడ బాబు ప్లీజ్. రే షిన్చాన్, ఏం కాదురా, మన ప్రయత్నం మనమైతే చేద్దాం. అది మనల్ని టచ్ చేసిన వెంటనే మొత్తం మారిపోతుంది కదా, దానికి భయపడాల్సిన పని కూడా లేదు, అర్థమవుతుందా? అవునరా పుట్టడా, ఆ విషయం మర్చిపోయావు ఏంటి? కానీ ఏంటంతకడ బాబు ఆ టైగర్ మరీ దారుణంగా డీర్ని నవ్వులేస్తుంది. గాయస్, మీరైతే ఒకసారి చూడండి. ఇదిగోండి, ఆ యొక్క టైగర్ వచ్చేసి ఎంతో భారీగా ఉన్నటువంటి ఒక డీర్ని అయితే ఎలా పడేసిందో. వామ్మో, కానీ ఈ డీర్ కూడా చాలా భయంకరంగా ఉందబ్బా చూడ్డానికి. అంత చిన్నగా ఉన్నటువంటి టైగర్ని ఏమీ చేయలేకపోయిందంటే చూడండి, ఆ యొక్క టైగర్ వచ్చేసి ఎంత బలమైనటువంటి టైగర్. అవునా, నిజంగానే అది చాలా అంటే చాలా బలమైనటువంటి టైగర్. అందుకే మనం రిటర్న్ వెళ్ళిపోదాము. వెళ్ళకపోయినట్లయితే మనకే చాలా డేంజర్. అందుకే బాబా ప్లీజ్ నా మాట విను. నువ్వు గనక అక్కడికి వెళ్ళినట్లయితే నిన్ను అది అలా డీర్లా కొరుకొని తింటా నేను చూడలేను. ప్లీజ్. రే షిన్చాన్, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు. నీకు తెలుసు కదా ఈ యొక్క పవర్ ఉంటుండగా మనకైతే ఏం కాదురా. గాయస్, అమ్మ పడ్డానా, చూసుకొని వెళ్ళకపోతే ఇలానే పడతాను. ఓకే, మనమైతే మెల్లగా వెళ్దాం. దానికి అస్సలు కనబడకూడదు బ్యాక్ సైడ్ నుంచి కానీ లేకపోతే సైడ్ నుంచి కానీ. మనమైతే వెంటనే స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక్క జంప్ అయితే వేద్దాం దాని మీద. అప్పుడు అది వచ్చేసి ఒక గోల్డెన్ బైక్గా అయితే మారిపోతుంది. అది కూడా టైగర్ గోల్డెన్ బైక్. ఏంటి వింటుంటేనే మీకు ఏదోలా ఉంది. ఓరి నాయను, చూసేసిందా ఏంటి? వామ్మో, అదైతే అస్సలు చూడకూడదు. రే షిన్చాన్, డోరేమాన్, మీరైతే అక్కడి నుంచి అస్సలు రాకండి, ఓకేనా? ఓకే గాయస్, మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఊరి నాయన, ఓ వామ్మో, చూసేసింది. అయ్యా బాబోయ్, పరిగెడుతుందబ్బా. ఓయ్ హుష్ హుష్ హుర్ హుర్. గాయస్, అదైతే పరిగెడుతుంది. అదే కాకుండా మన వెంటే వస్తుందబ్బా. నన్ను చూడకుండా వేరేదేదో చూసింది అనుకున్నారు కానీ నన్నే చూసింది. వామ్మో, ఓరి నాయనో, షిన్చాన్ గడు అప్పటికే చెప్తాను. వామ్మో, పడ్డాను. అయ్య బాబోయ్, ఏంటబ్బా ఒక్కొక్కసారి నేనైతే చూసుకోకుండా వెళ్ళిపోతున్నాను, పడిపోతున్నాను. అరే, దగ్గరికి వచ్చేసింది. నో 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 నో, నా పెక్క అందుకునేలా ఉందబ్బా. వామ్మో, వదిలిపెట్టే బాబు. అయ్య బాబోయ్, అమ్మ కాలు ఇరిగిందిరా నాయన. ఎంత ఎత్తు నుంచి దూకాను. అరే, అది కూడా పడిపోయింది. గాయస్, ఆ టైగర్ అర్రే పడిపోయింది అనుకున్నానబ్బా. ఏం కాలేదు దీనికి, తిరిగి వచ్చేస్తుందబ్బా. ఏం చేయాలి? మనమైతే స్పీడ్గా పారిపోదాం. కానీ మన దగ్గర పవర్ ఉంది కదా, ఆ విషయం మర్చిపోయానబ్బా. కానీ మనమైతే పారిపోవాలి. వర్క్ అవ్వకపోతే మన పని అంతే. వామ్మో, అరే ఒక్క నిమిషం ఆగండి గాయస్, మనమైతే పడ్డాం. కానీ ఆ టైగర్ టచ్ చేసిన వెంటనే అది మారిపోయింది. ఎస్ ఎస్, చూడండి ఒకసారి, మనకు వచ్చేసి టైగర్ గోల్డెన్ బైక్ అయితే దక్కింది. అరే, మనం టచ్ చేస్తేనే మారుతుంది అనుకున్నారు. ఆ టైగర్ టచ్ చేసినా కూడా మనకైతే ఏం కాలేదు. ఆహా, ఇది గనక తెలిసి ఉన్నట్లయితే ఈ పాటికి నేను ఇంత దూరం పరిగెట్టి వచ్చేవాడినే కాదు. సూపర్. ఒక్క నిమిషం ఆగండి. బైక్ చూడడానికి చాలా భయంకరంగా కనబడుతుంది, అంటే చాలా స్పీడ్గా వెళ్ళేటట్టు కనబడుతుంది. రే షిన్చాన్, మొత్తానికి చూడరా, టైగర్ అయితే ఒక గోల్డెన్ బైక్ గా మార్చేసా. నువ్వు ఒక సూపర్ హీరో అంతగడ బాబు, నాకు తెలుసు. నువ్వు అనుకుంటే ఏదైనా మార్చేయగలవు, ఏమైనా చెయ్యగలవు. ఎరవన్నడా? అవునరా పుట్టడా, నువ్వు చెప్పేది నిజమే. ఒక టైగర్ ని గోల్డెన్ బైక్ లా మార్చావంటే నువ్వు సూపర్ హీరో అంతగడ బాబు. మీరేంట్రా మరి అంతలా పొగిడేస్తున్నారు? గాయస్, వీళ్ళైతే సందు దొరికిందంటే చాలు. ఓరి నాయనో, ఏంటబ్బా ఇది? గాయస్, ఇందాక చెప్పాను కదా మీకు, నిజంగానే అదే స్పీడ్లో వెళ్తుందబ్బా. వావ్, ఈ యొక్క బూస్టర్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. బైక్ అయితే మాత్రం అస్సలు మామూలుగా లేదు. బ్యాక్ సైడ్ నుంచి ఏవో కలర్స్ కూడా వస్తున్నాయే, మళ్ళీ ఆగిపోయి. అరే, ఎలా వచ్చాయి, ఎలా అయిపోయాయి? రే షిన్చాన్, చూసారా ఎంత స్పీడ్గా వెళ్ళానో? బైక్ మాత్రం మామూలు పవర్ఫుల్గా లేదు. ఎంతైనా ఏమనుకుంటున్నావు అందుకే బాబు, అది ఏమైనా మామూలు బైక్ అనుకుంటున్నావా ఏంటే? స్వయానా టైగర్ ద్వారా చేయబడినటువంటి గోల్డెన్ టైగర్ బైక్. ఈ గోల్డెన్ టైగర్ బైక్ గనక చూసాడనుకో మన షిమ్యాన్ గాడు పిచ్చెక్కిపోతాడ్రా. మనమైతే అప్పుడే వద్దు, లయన్ బైక్ కూడా తీసుకుందాం. ఈ రెండు కలిపిద్దాం. అదే కాకుండా ఎక్స్ట్రా అయితే ఏదో ఇద్దాం అనుకున్నా కదా, చూద్దాంలే. ముందుగా వచ్చేసి ఈ రెండైతే చేద్దాం. ఒకటైతే ఆల్రెడీ అయిపోయింది, ఇంకా లయన్ బైక్ అయితే ఉంది. బాబు, మోసపోతున్నారు. అతని దగ్గర మీరు మోసపోతున్నారు. మీరు ఎప్పుడైతే ఈ యొక్క వాహనాలు ఇస్తారో అప్పుడు వాడు అక్కడి నుంచి పారిపోతాడు. అందుకని జాగ్రత్త. అదే కాకుండా మీకు ఇంకా 2 వాహనాలు మాత్రమే బాకీ ఉన్నాయి.
అవి గనక అయిపోయాయంటే ఆ తర్వాత ఎప్పుడైతే మీరు ఆ వాహనాలు అమ్ముతారో వెంటనే ఆ యొక్క జంతువులన్నీ మామూలుగా మారి అక్కడున్న వాళ్ళ మీదైతే దాడి చేస్తాయి. అర్థమవుతుందా? అందుకని ఏం చేయాలన్నా అంతా మీ చేతుల్లోనే ఉంది. ఇంకా మీకు 2 వాహనాలు కావాలి కాబట్టి మిమ్మల్ని అయితే ఒక దగ్గరికి పంపిస్తాను. ఇదిగోండి, వెళ్ళండి. ఓరి నాయనో అందుకని బాబు మనం కింద ఉండే వాళ్ళం కదా ఎక్కడికైనా వచ్చాం. అయినా అతనెవరు షిమియన్ అంకుల్ వచ్చేసి మనల్ని అయితే మోసం చేస్తా అని చెప్పేసి అంటున్నారు. అయినా కూడా నేను చెప్పిందే జరుగుతుంది చూసావా. అతను చెప్పిన విధంగానే నేను కూడా చెప్పాను. షిమియన్ అంకుల్ అయితే మనల్ని మోసం చేస్తానని చెప్పేసి. అవును రచించా, నువ్వు చెప్పింది కరెక్టే. ఇతను ఎవరో మనకి కనబడట్లేదు కానీ ఎవరో దైవంతో సమానంలో ఉన్నారు. ఇతను కనబడకుండానే మనకైతే అన్ని ఇన్ఫర్మేషన్లు అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే ఇంకొక 2 జంతువులు అయితే ఉంటాయని చెప్పేసి అన్నారు. బట్ ఆ 2 జంతువుల్ని మార్చిన తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క వాహనాలు షిమియాన్ గడికి అమ్ముతామో అప్పుడు ఆ యొక్క జంతువులన్నీ మామూలుగా అయ్యి అందరి మీద దాడి చేస్తాయని చెప్పేసి అన్నారు. అంటే ఈ షిమియాన్ గడు మనల్ని మోసం చేద్దామని చూశాడు కదా. చెప్తా అదిగో ఎదురుగా అయితే ఒక లయన్ అయితే కనబడుతుంది కదా. దాన్ని ఇప్పుడు మనమైతే గోల్డెన్ బైక్గా మారుద్దాం. మార్చిన తర్వాత ఏం చేయాలో అది చేద్దాంరా. ఆ షిమియాన్ గారి దగ్గర ఈ 2 బైక్స్ అంటే ఇప్పుడు ఈ యొక్క లయన్ బైకు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బైకు మొత్తం 3 బైక్స్ తీసుకువెళ్ళి వాడికైతే అమ్ముతాను. అప్పుడు యానిమల్స్ అన్నీ నార్మల్గా అయిపోయి వాడి మీద అయితే అటాక్ చేస్తాయి. లేకపోతే నన్నే మోసం చేద్దాం అనుకుంటావురా నువ్వు. రే షించాన్ డోరేమాన్ మీరైతే అస్సలు బయటికి రాకండి. ఎందుకంటే ఇక్కడ లయన్ ఉందిరా బాబు. అరే మళ్ళీ ఇక్కడైతే కొమ్ములు కలిగినటువంటి ఒక డీర్ అయితే ఉంది. ఒక్క నిమిషం గైస్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ యొక్క లయన్ అయితే దాన్ని చంపుదామని చూస్తుందా? నాకు తెలిసినంత వరకు వేటాడదామని చూస్తుంది అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? ఓకేలండి, మనమైతే ఇంకా లేట్ చేయకుండా జంప్ అయితే చేద్దాం. గాయస్ మీకైతే ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఆ షిమియాన్ గాడు అయితే ఖచ్చితంగా ఎలా అయినా సరే యానిమల్ చేత తరమబడాలి. అంటే మనకి అలా మోసం చేద్దామని చూసిన వాడికి ఏం జరగాలి చెప్పండి? యానిమల్స్ ఏం చేసినా తప్పులేదు. అందుకని ఆ షిమియాన్ గాడికి ఏం అవ్వాలో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? అలా జరగాలని కూడా లైక్ చేయండి. ఓకే, మనమైతే ఇంకా లేట్ చేయకుండా లైన్ మీద అయితే దూకుదాం. ఎస్, మొత్తానికి మనమైతే టచ్ చేసాం. ఎస్ గైస్ చూడండి, మొత్తానికి లయన్ అయితే ఒక పెద్ద బైక్ గా మార్చేసాం. ఓరి నాయనో, ఎగ్జాక్ట్ గా లయన్ ఏ షేప్ లో ఉంటుందో అలానే ఉంది చూసారా బైక్ కూడాను. ఆ ఫేస్ ముందుంది, అలానే దాని తోక, అమ్మ బాబోయ్ మొత్తం బాడీ షేపే కనబడుతుందబ్బా. సూపర్ అసలు. రే షించాన్ డోరేమాన్ చూడండి రా, మొత్తానికి మనమైతే లయన్ ని బైక్ గా మార్చేసాం. బయటికి రండి రా బాబు, మరి ఇంకేం అవ్వదులేండి మీకు. అబ్బా మొత్తానికి లయన్ కూడా ఇలా మార్చేసావా? సూపర్ అంతగా బాబు నువ్వు. ఇంకా లేట్ చేయకుండా ఇంకొక జంతువు ఏమైనా కనబడుతుంది అనుకో, ఆ యొక్క జంతువును కూడా ఈ విధంగానే మార్చేసాయి. వెళ్ళావు గైస్, మనమైతే లయన్ దీంట్లో పడిపోయి ఈ యొక్క లొకేషన్ గురించే మర్చిపోయాం. మీరు అసలు గమనించారా? మనమైతే యానిమల్ పార్క్ అయితే వచ్చామబ్బా. ఓ మై గాడ్, సారీ యానిమల్ వరల్డ్. బట్ మనమైతే అక్కడ వచ్చేసి ఒక్క లయన్ మాత్రమే చూసామే. అంటే వేరువేరుగా వెళ్ళిపోయాయేమో. వామ్మో గాయస్, మనకైతే ఏం కాకూడదు. మనం జస్ట్ ఇంకొక్కటంటే ఒక్క యానిమల్ని కనిపెట్టి దాన్ని బైక్లో మార్చేసి వెళ్ళిపోదాం. అదే కాకుండా లాస్ట్ అండ్ ఫైనల్ది ఒక మంచి యానిమల్ దొరకాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, ఆ ఎదురుగా వచ్చేసి మనమైతే ఇంతకు ముందు డైనోసార్ చూసాం కదా. ఓ మై గాడ్ గాయస్, నిజంగా అక్కడ డైనోసార్ ఉంటే ఏంటి పరిస్థితి? వామ్మో, ఇంకా అది మనల్ని చూసిందంటే మన సంగతి అంతే. కానీ అది చూడకుండా మనమైతే జాగ్రత్తగా వెళ్ళి దాన్ని బైక్గా మారుద్దాం. ఇంకా డైనోసార్ని బైక్గా మార్చడం అంటే ఎలా మారుతుందో మీకు కూడా తెలుసు కదా. ఓ గాయస్, ఎదురుగా చూడండి ఒకసారి. అయ్యా బాబోయ్, నేనేంటబ్బా డైనోసార్ని ఎదురుగా పెట్టుకుని అంత గట్టిగా మాట్లాడేస్తున్నాను. కూల్ కూల్ కూల్. వామ్మో ఎంత భారీగా ఉందో. ఓహో, లయన్, చీతా, టైగర్, ఎలిఫెంట్, very dangerous, but not in Jurassic Park, because in that park there is a ఏంటుంటుందో తెలుసు కదా. జురాసిక్ పార్క్లో ఉండేది ఒకే ఒకటి డైనోసార్. నాకైతే సినిమా డైలాగ్ అయితే గుర్తొచ్చింది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళి దాన్ని టచ్ చేద్దాం. ఇంకా ఒక బైక్గా అయితే మార్చేద్దాం. నాకు తెలిసినంత వరకు ఏదో సరైన బైకే వస్తుంది అనుకుంటా. ఓ మై గాడ్ గైస్, చూడండి ఒకసారి ఇక్కడ. అరే వామ్మో, దీని ఫేస్ చూస్తుంటే నాకు నిజంగా చాలా అంటే చాలా భయం వేస్తుందబ్బా. బట్
మనమైతే బైక్ని అయితే ఎలా మార్చామో చూడండి. సారీ డైనోసార్ని అయితే ఎలా మార్చామో చూడండి. ఒక హయాబుజా. వావ్, డైనోసారు హయాబుజా. అబ్బబ్బబ్బబ్బబ్బా, రెండు పేర్లు చాలా అంటే చాలా బలంగా ఉంటాయి అబ్బా. మనం ఒక పేరు పెడదామా దీనికి? డైనోసారు హయాబుజా. డైనో హయా. లేదు డైనో హయా కాదు, డైనోసార్ భుజా. డైనో భుజా. ఎస్, డైనో భుజా. ఎలా ఉంది? డైనో భుజా అంటే మామూలుగా లేదు కదా నేమ్ మాత్రం. భలే ఉంది కదా నేమ్ అయితే. సర్లేండి, మనకైతే ఇప్పటికే టైం లేదు. వెనక నుంచి ఇంకొక డైనోసార్ వచ్చి పట్టుకెళ్ళిపోయేలోపే మనమైతే లేట్ చేయకుండా కారు మీద అయితే పెట్టేసి మన ఇంటికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. వరి నాయన ఏమవుతుందని దగ్గర బాబు, మనమైతే గాల్లోకి ఎంతలా ఎందుకు ఎగురుతున్నాం? ఓయ్ డైనోసార్, నువ్వైతే బాంబుని ఎక్కువగా వేసేస్తున్నావు. అందుకని మేమైతే కింద నుంచి పై వరకు ఇలా వచ్చేసాం. రే షించాన్, మనం ఇలా ఎగరడానికి గల కారణం వచ్చేసి బాంబో ఏంటో కాదురా బాబు. ఇలా ఎగరడానికి గల కారణం ఒకే ఒకటి. అన్ని యానిమల్స్ ని మనమైతే గోల్డెన్ బైక్స్ గా మార్చాం. అందుకనే ఇంకా లేట్ చేయకుండా మనమైతే లెస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తొందరగా ఇవ్వాలి, లేకపోతే మనల్ని వెంట పెడతాయి ఇవి. ఆహా, మొత్తానికి వీళ్ళకైతే ఒక సాగు చెప్పి పంపించేశాను. వీళ్ళు గనక వెళ్ళకపోయినట్లయితే ఇంకేదైనా చేద్దాం అనుకున్నాను, కానీ వీళ్ళైతే వెళ్ళిపోయారు. జస్ట్ ఒక్క 10 minutesలో ఇంటికి వచ్చి మరీ ఇస్తా అన్నాను. నమ్మేశారు సుంటలు. నమ్మేసాం అనుకుంటున్నారు అంతకుడు బాబు, పట్టబొర్రాడు. మనం నమ్మమని అసలు తెలియదు అనుకుంటా. చూద్దాం. ఇప్పుడు పట్టుకెళ్తాడు కదా దుబాయ్. పట్టుకెళ్ళేలోబే అవన్నీ లెగిచి ఈ పట్టబుర్రాన్ని ఏం చేస్తాయో చూస్తూ ఉన్నాం. ఓరి నాయనో, ఏంట్రా ఇది? వామా, వదిలిపెట్టే బాబో. వదిలే ఏమైంది నీకో? ఏట్రా, ఏం చేశారా మీరు? ఓరి నాయనో, నేనేదో గోల్డెన్ సూపర్ బైక్స్, అది కూడా యానిమల్ గోల్డెన్ సూపర్ బైక్స్ అనుకొని దుబాయ్ పట్టుకెళ్ళి ఎన్నో కోట్ల మిలియన్లు అయితే సంపాదిద్దాం అనుకున్నాను. కానీ ఇవేంటి నన్ను ఎలా ఎంట పెడుతున్నాయి? ఓయ్ వదిలిపెట్టండి బాబో. వామ్మో, ఈ టైగరు లయన్ వచ్చేస్తున్నాయి. అదే కాకుండా డైనోసార్ కూడా చంపేసేలా ఉన్నాయి. ఏం చెయ్యాలి? నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. దేవుడా కాపాడో. నేను ఇంకొకసారి ఈ తప్పు అయితే అస్సలు చేయను ప్లీజ్. వామ్మో, చచ్చానరా బాబో. ఏయ్ అయిపోయాడు, లేకపోతే మనల్ని మోసం చేద్దాం అనుకుంటారా? అందుకని బాబు చూసావా? చూసారా షించాన్, సరైన బుద్ధి చెప్పావురా వాడికి. గాయస్ చూసారు కదా, ఆ యొక్క షిమ్యాన్ గడి పని అయితే అయిపోయింది. మొత్తానికి మనల్ని మోసం చేద్దాం అనుకున్నాడు, వాడే మోసపోయాడు. అందుకనే ఎవరికైనా మంచి చేయాలి కానీ చెడు మాత్రం అస్సలు చేయకూడదు. ఓకేనా గాయస్? మీరు కూడా జ్ఞాపకం పెట్టుకుంటారని అనుకుంటున్నాను నేను. మొత్తానికి మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనే వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.